సీతాదేవికి తాళి కట్టిన వికృత వైకాపా ఎమ్మెల్యే. అది చిప్పగిరి పుణ్యభూమి. సీతారాముల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తుల హృదయాలు భక్తి రసంతో నిండి ఉన్నాయి. ఇంతలో మన ఆలూరు నియోజకవర్గపు తిరుగులేని నేత, ప్రజానాయకుడు, వైకాపా ఎమ్మెల్యే శ్రీ విరూపాక్షి గారు వేదికపై ప్రత్యక్షమయ్యారు. ఆయన రాకతో భక్తజనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దేవుడి దర్శనానికా లేక ఇంకేమైనానా అని. అర్చకులు సీతమ్మ తల్లి యొక్క పవిత్ర మంగళసూత్రాన్ని ఎమ్మెల్యే గారి చేతికి అందించారు. అయ్యా, దీన్ని మీ కన్నులకద్దుకుని మాకు తిరిగి సమర్పించండి అని వినయంగా వేడుకున్నారు. కానీ మన ఎమ్మెల్యే గారు సాధారణ రాజకీయ నాయకుడా చెప్పండి? ఆయన ఆలోచనలు ఆకాశాన్ని తాకుతాయి కదా. ఆ మంగళసూత్రాన్ని కళ్లకు అద్దుకోవాల్సింది పోయి క్షణం ఆలస్యం చేయకుండా సాక్షాత్తు సీతమ్మ మెడలోనే స్వయంగా కట్టేశారు. ఆ హఠాత్తు దృశ్యం చూసిన భక్తుల ముఖాల్లో రకరకాల భావాలు. కొందరు నూరెళ్లబెట్టారు, మరికొందరు నవ్వాపుకోలేకపోయారు. ఒక వృద్ధ భక్తుడు గొణుక్కున్నాడు, ఇదేం విడ్డూరం! దేవుళ్ల పెళ్లిలో ఈ అప్రాచుడి అహంకారం మహాపాపం.